హలో అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ జేజీస్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి కాటన్ కోటా శారీస్ ఇంకా బాగ్రూ ప్రింటెడ్ కాటన్ డ్రెస్సెస్ అండి. కాటన్ టాప్, కాటన్ చున్నీ, కాటన్ బాటమ్ చూద్దామండి. ఇవన్నీ కోటా శారీస్, కాటన్ కోటా. ఇలా వీవింగ్ బార్డర్స్ వచ్చి ప్రింట్స్ వచ్చాయండి. బూటా వచ్చింది, ప్రింటింగ్ వచ్చింది. సో చూద్దామండి. ప్యూర్ కాటన్ కోటా. ఒకసారి చెక్ చేయండి మీరు. మెటీరియల్ కూడా మంచి బాగుందండి. ఇది పల్చగా లేకుండా అండ్ మంచి ప్యారెట్ గ్రీన్కి ఇలా గ్రే కలర్లో బార్డర్ వచ్చింది. ఇది వీవింగ్ మహేశ్వరి బార్డర్ అండి. ఇది వీవింగ్లో మహేశ్వరి శారీస్కి వస్తుంది కదా, అలా వీవింగ్ బార్డర్ వచ్చింది. అండ్ ఇలా బూటా వచ్చింది, చీరకి ప్రింట్ వచ్చింది. కింద అంతా సీ గ్రీన్ బార్డర్ వచ్చి మళ్ళీ ఫ్లవర్ వచ్చింది. బాగుంది చీర. ప్యూర్ కాటన్ కోటా శారీ అండి. పళ్ళు, బ్లౌజ్కి ఇలా సన్న ప్రింట్ వచ్చింది. కింద బార్డర్ వచ్చింది, ఇది బార్డర్ వచ్చింది, సన్న ప్రింట్ వచ్చింది. ఇది వచ్చేసి 2600 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ 2600 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది మహేశ్వరి శారీస్కి వచ్చే బార్డర్ వచ్చిందండి. ఈ చీరలకి మహేశ్వరి శారీస్కి వస్తుంది కదా, ఆ బార్డర్ వచ్చి మళ్ళీ శారీ అంతా బూటా ఉంది. శారీ కూడా మనకు ఇది బ్లౌజ్. మెటీరియల్ కూడా బాగుందండి, ట్రాన్స్పరెన్సీ ఎక్కువ లేకుండా. చూడండి, ఇది వచ్చేసి 2700 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ 2700 ప్లస్ షిప్పింగ్. సేమ్ శారీ, సేమ్ మహేశ్వరి చీరల బార్డర్, వీవింగ్ బార్డర్. ఇలాగా పింక్ చీర పైన సెల్ఫ్ బూటా ఉంది చూడండి, బ్రౌన్ కలర్తో. చీర బ్లాక్ అండ్ పింక్తో బార్డర్ వచ్చిందండి. 2 బార్డర్స్ వేసాము ఇక్కడ. పైన అంతా బూటా వచ్చింది, బ్లాక్ అండ్ పింక్. చాలా బాగుందండి చీర. పళ్ళు, బ్లౌజ్ దీనికి ఇలా ప్లెయిన్ ఇచ్చాము. బార్డర్స్ ప్రింటింగ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్. 2700 ప్లస్ షిప్పింగ్. గ్రే కలర్ చీర అండి, బ్లాక్ కలర్తో బార్డర్. గ్రే కలర్ చీరకి బ్లాక్ బార్డర్, బ్లాక్లో 2 బూటాలు తీసుకొని ఆల్టర్నేట్గా ఇచ్చామండి చీర అంతా. మధ్యలో మనకు బార్డర్ వచ్చింది, బూటా వచ్చింది చీరకి. ఇది బార్డర్ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్కి ఇలా బ్లాక్తో ఫుల్ ప్రింట్ వచ్చింది. చీర, బ్లౌజ్ 2700 ప్లస్ షిప్పింగ్. 2700 ప్లస్ షిప్పింగ్. ఇవి వచ్చేసి కోటా కాటన్ చికెన్ కారీ వర్క్ వచ్చిందండి. మనకి ఇలా హాఫ్ బార్డర్ వరకు చికెన్ కారీ వర్క్ వచ్చింది. దీనికి ఇలా ప్రింటింగ్ ఇచ్చాను, రెడ్ అండ్ ఆరెంజ్తో కింద ప్రింటింగ్ బార్డర్ ఇచ్చేసి చికెన్ కారీ వర్క్ ఎంత ఉందో అంత వదిలేసి పైకి ఇలా బూటా ఇచ్చామండి. ఇది ఇలా ఉందండి. చికెన్ కారీ వర్క్, బార్డర్ ప్రింటింగ్, పైన కింద 1 ఇంచ్ జరీ బార్డర్ వచ్చిందండి. పళ్ళు, బ్లౌజ్కి ఇలా బార్డర్ ఇచ్చేసి ఆరెంజ్తో ఇలా ప్రింట్ ఇచ్చామండి. బ్లౌజ్ చీర ఇలా ఉంది.
ఆరెంజ్తో ప్రింట్, బ్లౌజ్కి ఫుల్ ప్రింట్. ఇది వచ్చేసి 2600 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 2600 ప్లస్ షిప్పింగ్. ఇది పింక్ కలర్ అండి, బేబీ పింక్. బేబీ పింక్ మీద వైట్ అండ్ పింక్తో ప్రింటింగ్ ఇచ్చాం. వైట్ అండ్ పింక్ ఇలా చిన్న బార్డర్ వచ్చిందండి, వైట్ అవుట్లైన్ పింక్ ఫిల్లింగ్తో ఇలా బార్డర్ ఇచ్చాము. అండ్ ఇలా పింక్తో చికెన్ కర్రీ వర్క్ వచ్చింది మనకు నీ లెంత్ వరకు. పైన అంతా వైట్ డాట్స్ వచ్చేసి అందులో పింక్ ఫ్లవర్స్ ఇచ్చాము. ఇది చీర అండ్ పింక్ టెంపుల్స్ వచ్చింది చీరకి. ఇది చీర అండి. మనకు ఇది పళ్ళు. పళ్ళు 1.5 మీటర్ వరకు ఇలా ఫుల్ వచ్చింది చికెన్ కర్రీ వర్క్. అండ్ బ్లౌజ్కి ఇలా బార్డర్ వచ్చింది, స్లీవ్స్కి టెంపుల్స్ వచ్చి బార్డర్ వచ్చింది. ప్లెయిన్ బ్లౌజ్ ఇలా ఉంది చీరంతా. బ్రౌన్ పైన రెడ్ ఆరెంజ్తో ప్రింట్ వచ్చింది. చికెన్ కర్రీ వర్క్ ఇలాగ వదిలేసేసి ఎంబ్రాయిడరీ ఇదంతా వదిలేసి కింద బార్డర్ జరీ పైనుంచి బార్డర్ ఇచ్చామండి. జరీ లైన్ ఉంది కదా, దాని పైనుంచి ప్రింట్ వచ్చింది. ఇది బూటా రెడ్ అండ్ ఆరెంజ్తో. పళ్ళు, బ్లౌజ్ ఇలా రెడ్తో ఫుల్ ప్రింట్, బార్డర్ వచ్చేసి రెడ్ కలర్తో ఫుల్ ప్రింట్ ఇచ్చాము. లైట్ ఆరెంజ్ కలర్, దీనికి కూడా రెడ్ అండ్ ఆరెంజ్తోనే ప్రింటింగ్ ఇచ్చామండి. పైన కింద బార్డర్ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్కి ఇలా ఫుల్ ప్రింట్ వచ్చింది రెడ్తో. $2600 ప్లస్ షిప్పింగ్ అండి. గ్రే కలర్కి బ్లాక్ అండ్ ఆరెంజ్తో ప్రింటింగ్ ఎంత అందంగా ఉందో చూడండి. గ్రే కలర్ చీర, బ్లాక్ అండ్ ఆరెంజ్ ప్రింట్. ఇలా బార్డర్ వచ్చింది, చిన్న బూటా వచ్చింది, కొంచెం దగ్గర వచ్చింది చూడండి చిన్న బూటా కూడా. చాలా బాగుందండి కలర్. పళ్ళు, బ్లౌజ్కి ఇలా గ్రే కలర్తో బ్లాక్ కలర్తో ఫుల్ ప్రింట్ ఇచ్చామండి. కింద బార్డర్ వచ్చింది బ్లౌజ్ స్లీవ్స్కి అండ్ ఫుల్ ప్రింట్ వచ్చింది బ్లౌజ్కి బ్లాక్ కలర్తో. 2600 ప్లస్ షిప్పింగ్ అండి. ఇక్కడ వచ్చేసి ఒక 2-3 శారీస్ కోటా సిల్క్ మిక్స్డ్ ఉన్నాయండి చీరలు. ఇవి కూడా ప్రింటింగ్ చేయించాము, కోటా సిల్క్ మిక్స్ ఉన్నాయి. సో ఇవి ఏంటంటే మనకు మెయింటెనెన్స్ ఫ్రీ. వాష్ చేసుకొని ఐరన్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ చీరలు వాష్ చేపించి ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది. ఇలా మన ఏంటి ఇది కొంచెం ఎల్లోయిష్ క్రీమ్ కలర్కి ఇలా గ్రే కలర్లో వీవింగ్ డిజైన్ వచ్చింది. ఇది వీవింగ్ డిజైన్. దీనికి గ్రే అండ్ పింక్తో ప్రింటింగ్ ఇచ్చామండి. కింద ఇలా పింక్తో బార్డర్ ఇచ్చాము. ప్లెయిన్ మనకు పట్టీ వస్తుంది కదా, పట్టీ పైన పింక్తో ఇలా ప్రింటింగ్ ఇచ్చాము. అండ్ గ్రే పింక్తో ఇలా ఆల్టర్నేట్గా ఒకటి పీకాక్ బుట్ట, ఒకటి ఫ్లోరల్ డిజైన్ ఆల్టర్నేట్ చేసుకుంటా బార్డర్ ఇచ్చామండి. ఇక్కడ పింక్ గ్రే బార్డర్ ఇచ్చాము. మళ్ళీ ఇక్కడ 2 బూటాలు తీసుకుందామండి. ఒకటి లీఫ్ బూట, ఒకటి చిన్న బ్రాంచ్ లీవ్స్తో. ఒకటి గ్రే కలర్, ఒకటి పింక్ కలర్, 2 కలిపి ఒక బూటా కింద పక్కన వేసామండి. ఎంత బాగుందో అండి చీర. గ్రే అండ్ పింక్ కలర్తో ప్రింట్ చాలా బాగుంది. ఇది వచ్చేసి 1950 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 1950 ప్లస్ షిప్పింగ్. పళ్ళు,
బ్లౌజ్. ఇది ప్లెయిన్ బ్లౌజ్, కింద బార్డర్ వచ్చింది. మంచి క్రీమ్ కలర్కి ఇలా గ్రే వీవింగ్ డిజైన్ వస్తే మనకి ప్రింటింగ్ చేయించామండి చీర. 1950 ప్లస్ షిప్పింగ్. సేమ్ సారీ, పింక్ కలర్ అండి, బార్డర్ సేమ్ కలర్ పింక్, ప్రింటింగ్ ఇలా ఒకటే డిజైన్తో గ్రే అండ్ పింక్ ఫుల్ ఇట్లా స్కర్ట్ బార్డర్ ఇచ్చేసి పైన ఒక బార్డర్ ఇచ్చాము, కింద పట్టి మీద ఒక బార్డర్ వచ్చింది పింక్ కలర్తో. గ్రేతో ఇలా ఫుల్ ప్రింట్ ఇచ్చామండి చీర అంతా. ఇలా ఉంది చీర అంతా. 1950 ప్లస్ షిప్పింగ్. చీర పళ్ళు, బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ వచ్చింది, కింద ప్రింటింగ్ బార్డర్, వీవింగ్ బార్డర్ రెండు వచ్చినాయి. 1950 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది ఆరెంజ్ డబుల్ షేడ్లో ఉందండి, ఆరెంజ్ అండ్ లైట్ అండ్ డార్క్ ఆరెంజ్తో డబుల్ షేడ్, గ్రే కలర్ బార్డర్, సేమ్ గ్రే అండ్ పింక్ కలర్తో ప్రింట్. మనం ఫస్ట్ ఒక చీర చూసాం కదా, సేమ్ ప్రింట్ దీనికి. అది ఎల్లోయిష్ కలర్ ఉంది, ఇది పీచ్ కలర్ ఉంది. పళ్ళు, బ్లౌజ్. $1950 ప్లస్ షిప్పింగ్. ఇక్కడ రెండు కాటన్ డ్రెస్లు ఉన్నాయండి, కాటన్ టాప్, కాటన్ బాటమ్, చున్నీ. ఇలా టై అండ్ డై చున్నీ వచ్చేసి దీనికి ఇలా మళ్ళీ యాప్లిక్ వర్క్, గోటా వర్క్ వచ్చింది చున్నీకి. ఇలాగ కింద టాజిల్స్ ఇలా వచ్చినాయి, 4 కార్నర్స్లో ఇలా వచ్చినాయండి. నెక్ దగ్గర ఇలా వర్క్ వచ్చింది. 2500 ప్లస్ షిప్పింగ్ అండి. డ్రెస్ అంతా కూడా నక్కి చిన్న చిన్నగా ఇలా అద్దాలు కుట్టేస్తున్నాయి చూడండి మీకు. $2500 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ వర్క్ ఇది బాగుందండి, గోటా వర్క్ వచ్చేసి నెక్ లైన్ చాలా బాగుంది. ఇది పింక్ కొంచెం మనకు వాయిల్ క్లాత్ అంటే చూడండి, కొంచెం మనకు నాట్ ఎగ్జాక్ట్లీ పాలిస్టర్. ఇది కాటన్ సాఫ్ట్గా ఉంటుందండి మెటీరియల్, చాలా బాగుంది. మెటీరియల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి చూడండి, వెరీ కంఫర్టబుల్. ఎక్కువ రింకిల్స్ కూడా ఇది ఏం అవ్వదు. ఇది షెల్వార్, చున్నీకి చూడండి ఇలా 4 సైడ్స్ ఇలా వచ్చింది, ప్యాచ్ వర్క్ వచ్చి ఇలా వర్క్ వచ్చింది. ఎంత అందంగా ఉందో అండి చున్నీ. బార్డర్ కుట్టేసి గోటా లేస్ వచ్చింది, మళ్ళీ మధ్యలో కూడా అంత ఇలా వర్క్ వచ్చింది. టాప్కి వచ్చేసి షెల్వార్ ఇలా ఫుల్ ప్రింట్ వచ్చిందండి. ఇది టాప్. ఇది వచ్చేసి చున్నీ. 2400 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ డ్రెస్ వచ్చేసి 2400 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ వచ్చేసి బాగ్రూ ప్రింటెడ్ అండి, కాటన్ డ్రెస్లు, కాటన్ టాప్, కాటన్ షెల్వార్, కాటన్ చున్నీ, అన్ని కాటన్లోనే ఉన్నాయండి. చూద్దాం. ఈ చున్నీ వైట్ మీద అంతా బ్లాక్ ప్రింట్ అండి. ఈ చున్నీ, ఇది షెల్వార్ అండి, వైట్ మీద బ్లాక్. ఇలా బార్డర్ వచ్చింది ఇది సైడ్స్లో. ఈ బార్డర్ మనం ఎక్కడైనా నెక్కు, స్లిట్స్ దానికి అలా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది బ్లాక్ అండ్ వైట్. 1350 ప్లస్ షిప్పింగ్ అండి. సింగిల్ బ్లూ కలర్ అండి, బ్లూకి ఇలా బ్రౌన్ అండ్ రెడ్తో ప్రింట్. ఇది చున్నీ, టాప్. బాటమ్ వచ్చేసి ఇలా ఉంది, బ్లూ పైన ఇలా రెడ్ ప్రింట్. ఇది బాటమ్. 1350. ఇది వచ్చేసి మెరూన్ కలర్,
ఇలా గ్రే అండ్ ఆరెంజ్తో ప్రింట్ వచ్చింది. ఈ చున్నీ అండి, చున్నీ టాప్, బాటమ్, ఇది బాటమ్. $1350 ప్లస్ షిప్పింగ్. బాటమ్ ఇదే కలర్లో, ఇది ఇలా ఉందండి ప్రింట్. చున్నీలో ఇలా ఉంది కదా, ఇది బాటమ్ సేమ్. $1350 ప్లస్ షిప్పింగ్ అండి. బ్లూ కలర్లో ఇది చున్నీ అండి, టాప్, బాటమ్ సేమ్ ప్రింట్. ఇది 1350 ప్లస్ షిప్పింగ్. అన్ని కాటన్ అండి, టాప్ బాటమ్ చున్నీ అన్ని కాటన్. ఇది వైట్ అండి, వైట్ పైన ఎల్లో అండ్ బ్లూతో ప్రింట్. బార్డర్ చూడండి ఎంత బాగుందో. ఇది షల్వార్, చున్నీ. $1350 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది కలర్ అయితే ఎంత బాగుందో అండి, బ్లూ కలర్. ఇది షల్వార్, చున్నీ. చాలా బాగుందండి ప్రింట్, కలరు. 1350 ప్లస్ షిప్పింగ్ అండి. బట్టలన్నీ కూడా డెలికేట్గా పిండుకొని నీడకి ఎండేస్తే బాగుంటాయండి. కలర్స్ అవి కూడా కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. సో మనకంటే కొంచెం కేర్ తీసుకుంటే మనకు బట్టల్లో మెరుపు తగ్గకుండా అలా ఉంటుందని చెప్తున్నాను. సో మోస్ట్లీ మనం ఈ డ్రెస్లు కానీ చీరలు, బ్లౌజులు ఏవైనా సరే ఉల్టా సైడ్ తీసి ఎండేస్తే బాగుంటుందండి మనకు. ప్లస్ సన్కి ఎక్స్పోజ్ కాకుండా నీడలో ఎండేసుకుంటే ఇంకా బాగా కలర్స్ అన్నీ కూడా, ఏ సారీ అయినా సరే, ఏ బ్లౌజ్ ఏ సారీ అయినా కూడా బాగుంటాయండి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.